నిహారిక గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆమె సెట్స్ లో రెగ్యులర్ గా ఉండేవారా? లేదండి, ఆమె కొంచెం బిజీ స్కెడ్యూల్. అప్పటికే తమిళ్ మూవీ ఒకటి షూట్ లో ఉన్నారు. సో అప్పుడు ఎక్కువగా సెట్స్కి వచ్చేవాళ్ళు కాదు, కానీ తర్వాత ప్రమోషన్స్ లో మాత్రం ట్రావెల్ చేస్తారు అనమాట. ఓకే, మొత్తం ప్రమోషన్స్ అన్ని మాత్రమే ఉండిపోయారు. అవును, ప్రమోషన్స్ మీరు ఎక్కువ డేస్ చేసినట్లున్నారు మూవీ కన్నా. లేదండి, అంటే ఫస్ట్ రిలీజ్ ముందు ఒక ప్రమోషన్ చేసాం, రిలీజ్ తర్వాత సక్సెస్ టూర్ కూడా చేసాం అంతే. చిరంజీవి గారిని కలిసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చిరంజీవి గారిని కలిసినప్పుడు అండి అంటే ఎప్పుడు అంత టెన్షన్ పడలేదండి. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా సరే ఎప్పుడు అంత టెన్షన్ పడలేదు. ఫస్ట్ టైం ఆయన ఎదురుగుండా కూర్చుని మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ కొట్టేసుకుంటా, కొంచెం మాట కూడా వణికిపోతుంది. నాకు నేను చాలా అలర్ట్ చేసుకుంటూ ఉన్నాయి, ఎందుకు మాడదు, ఎందుకంత మామూలుగా మాడు అనుకుంటున్నా ఉన్నా, కానీ పనవల అది. ఓకే, మీరు? చిరంజీవి అంటే ఆయన ప్రతి ఒక్క మూవీ చూసి మమ్మల్ని పిలవడం ఒకటి విషయం, గొప్ప విషయం. అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఆయన. ఈ క్యారెక్టర్ ఎలా చేసింది, ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది, ఈ క్యారెక్టర్ ఈ సీన్ లో ఈ క్యారెక్టర్ హైలైట్ అయ్యింది, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళిద్దరూ చేశారు అక్కడ పర్ఫార్మెన్స్, అది ఇలా ఈ టైప్ లో అనమాట. చాలా అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్. మా సినిమాలో అదే మా అసోసియేట్ డైరెక్టర్ సీన్ లో యాక్ట్ చేసాడు అనమాట. వాడితే జస్ట్ ఒకే ఒక్క సీన్ 1-2 మినిట్స్ ఉంటుంది అంతే. ఆ సీన్ కూడా చూసి వాడు చేశాడు, అతను చేశాడు, భలే చేశాడు, అతను బాగుంది, ప్రతి చిన్న క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఆయన. చాలా బాగా మాట్లాడారు. ఓకే, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? మీరు అదే మీ పేరెంట్స్ ముందే వద్దని చెప్పారు, బట్ స్టిల్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ మూవీనే బెస్ట్ మూవీ అయింది మీకు, రియాక్షన్? అవునండి, హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మూవీ రిలీజ్ అవుతుంది అది అంటే ఓకే, ఒక మూవీ ఏదో రిలీజ్ అవుతుంది అన్ని మూవీస్ లాగా అనుకున్నారు, కానీ మూవీ రిలీజ్ అయ్యి దానికి బజ్ అది చూసాక కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఫోన్ చేసి ఒకసారి నీది ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది అని అన్నారు అనమాట. నాకు అదే అనిపించింది, డైరెక్టర్ కనిపించలేదు అనుకున్నాను. నెక్స్ట్ టైం అనిపించేలా చేయమనండి. మరి లైక్ కమిటీ కుర్రోళ్ళు 2 ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? నిహారిక గారిని ఏమన్నా అడిగారా? ఇంత హిట్ అయింది, ఇంకా థియేటర్స్ లో ఉంది, 2 ఎందుకంటే అక్కడ దాకా బాగుంది, బెటర్ కదా, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది, ఇంకెందుకు రిస్క్ అంటే? రిస్క్ కాదు, స్టోరీ అయిపోయింది అక్కడ, దానికి కన్క్లూజన్ వచ్చేసింది, ఎండింగ్ అయిపోయింది. మేబీ కమిటీ కుర్రోళ్ళు 2 అనే పేరుతో ఇంకేమన్నా చేయలేమో తప్పితే దీన్ని ప్రొలాంగ్ అయితే చేయలేరు. దీని కంటిన్యూషన్ ఎన్ని ఒకవేళ ఇన్ కేస్ అంటే ఆ ఐడియా నాకు తెలియదు, ఇన్ కేస్ ఏమైనా ప్రీక్వెల్స్ అలాంటివి ఏమైనా చేసుకోవాలి తప్పితే లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ మూవీ చూసిన తర్వాత ప్రాజెక్ట్స్ ఏమైనా లాక్ అయినాయా మీకు? ఇంకా లేదండి, ఇంకా తక్కువ టైమే కదా అయింది రిలీజ్ అయ్యి. సో ఇంకా బట్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే చాలా మంది నుండి వచ్చినట్టు ఉన్నాయి కదా యాక్టింగ్ గురించి. అది మీరు చెప్పాలి, సినిమా చూసారుగా, మీకు ఎలా అనిపించింది? మా క్యారెక్టర్ అనిపించింది యాక్చువల్లీ, రాంబాబు క్యారెక్టర్ చాలా బాగుంది, విలియం క్యారెక్టర్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. మీరే మూవీలో మీ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరివి చాలా బాగున్నాయి అసలు. నాకు మెమరబుల్ అండి, వెరీ మెమరబుల్. నా మెమరీ ఏంటని అడిగితే కమిటీ కుర్రోల్లో మూవీ చూడడం అని చెప్తాను, మిమ్మల్ని కలవడం అంటారు. ఆ రోజుల్లో మళ్ళీ రావు సాంగ్ లో సీన్స్ అన్ని బాగున్నాయి. సరే, ఇంకెందుకంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ నైస్ అండి ఇంటర్వ్యూ విత్ ప్రియా దాసరి. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ప్లీజ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడీలు కావాలంటే ఫాలో, నన్ను ఫాలో కొడితే ఇటు దొరుకుతాడు, ఈయన ఫాలో కొడితే నేను దొరుకుతాను. బాయ్. ఓకేలే, మా ఇద్దరిని ఫాలో కొట్టేది ఇప్పుడు ప్రియా దాసరి గారిని మేము ఫాలో కొడతాము, ఆ లిస్ట్లో చూడండి. ఇప్పుడు వరకు కొట్టలేదు, కొట్టండి ఫస్ట్. బాయ్ ఫ్రెండ్స్.